హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కనక మహాలక్ష్మి వడ్డీ శకుంతల అంతు చూడడానికి మరి క్రిష్ హర్షతో కలిసి ఆ వీడియోనంతా కూడా తీసి జనాలందరినీ మోసం చేసి ఇక అక్రమంగా మరి క్యాంటీన్ నడుపుతున్న వడ్డీ శకుంతల గుట్టు విహారీ దాకా చేరేలా చేయడానికి లక్ష్మి అలాగే క్రిష్ హర్ష ముగ్గురు ప్లాన్ చేస్తారు కదా. ముగ్గురు గుట్టు బయటపడడంతో క్రిష్ వెంటనే నువ్వు ఈ వీడియో తీసుకెళ్ళి మీ బ్యాట్మెన్కి చూపించు అని చెప్పేసి క్రిష్ను పంపించడంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఇక వడ్డీ శకుంతల గుడ్డంతా కూడా క్రిష్ విహారీ ముందు బయట పెట్టడంతో విహారీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే మరి వడ్డీ శకుంతల పాపం కనక మహాలక్ష్మి ఎంతో కష్టపడి చేస్తున్న వంటల్ని నేలపాలు చేస్తుంది. విహారీగా ఎవరు హైజీనిక్గా టేస్టీగా వంటలు చేస్తారో వాళ్ళకే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తానని ముందే చెప్పాడు. కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం తను ఫుడ్ టేస్ట్ చేయలేకపోవడంతో ఇక ఆ ఫుడ్ వడ్డీ శకుంతల ఇవ్వటం, విహారీ టేస్ట్ చేయటం, ఇక కనక మహాలక్ష్మి చేతిలో ఫుడ్ అంతా నేలపాలు అవ్వడంతో ఏం చేసేది లేక క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆ వడ్డీ శకుంతలకి ఇవ్వడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. పాపం హర్ష, క్రిష్ అలాగే కనక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు హర్ష, సార్ మీరు మా ఫుడ్ టేస్ట్ చేయండి, మీకు నచ్చితే మా అక్కకు కాంట్రాక్ట్ ఇవ్వండి, లేకపోతే లేదు సార్, కానీ మీరు ఫుడ్ టేస్ట్ చేయకుండా వడ్డీ శకుంతలకి కాంట్రాక్ట్ ఇవ్వడం మాకు నచ్చలేదు అనగానే ఫుడ్ అంతా టేస్ట్ చేయటం, ఇక లక్ష్మి వంట బాగుందని చెప్పడం అంతా కూడా జరుగుతుంది. అయితే ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అడుగుతూ ఉంటారు హర్ష అలాగే క్రిష్, అక్క నీ వంటలు బాగున్నాయని మా సార్ చెప్పారక్క, ఇంట్లో అందరూ కూడా నీ ఫుడ్ని టేస్ట్ చేశారక్క అని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి. అయితే ఆ వడ్డీ శకుంతల కావాలని కొంచెం మంచి నూనెలు వాడి మీ బాస్ టేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం ఫుడ్ రుచిగా చేస్తూ ఉంటుంది, కాకపోతే రేపటి నుంచి వంటలు మాత్రం మళ్ళీ యథావిధిగానే చేస్తుంది అనగానే అవునక్క, అది చేసే వంటలు తిని మా క్యాంటీన్లో అందరికీ కూడా అనారోగ్యాలు పాలయ్యే అవకాశం కూడా ఉందక్క, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ నీకే రావాలి, ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఎలాగైనా మనం వడ్డీ శకుంతల వంటకాల్లో వాడే నూనెల గురించి, కూరగాయల గురించి మనం ఖచ్చితంగా మీ సార్కి తెలిసేలా చేయాలి అనగానే అది ఎలా సాధ్యమమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు క్రిష్. వెంటనే హర్షతో, హర్ష నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను చెప్తాను విను అని చెప్పేసి ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది. అవునక్క నువ్వు చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా మనం ఈ ప్లాన్ని అమలు చేయగలిగితే ఆ వడ్డీ శకుంతల భరతం మా సార్ చేతిలో పెట్టవచ్చు అనగానే అవును అని చెప్పి అనగానే అమ్మ నేను కూడా వస్తానని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. లేదు నాన్న నువ్వు రాకూడదు, హర్ష నువ్వు కూడా వద్దు, నేను వెళ్ళి వడ్డీ శకుంతల అంతూ తేల్చుతాను అనగానే లేదక్క నేను లేకుండా ఎలా, క్రిష్ నువ్వు వద్దు అనగానే లేదు మామయ్య నేను కూడా వస్తాను అనగానే నువ్వు వద్దురా బడుద్దాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది రమణమ్మ. లేదే బోరబుగ్గల ముసలి, నేను కూడా వెళ్తాను, మా అమ్మకు తోడుగా నేను లేకుండా ఎలా అని చెప్పి అనగానే సరే క్రిష్ వెళ్దాం అనగానే అమ్మ మీరు ఇలా వెళ్తే ఆ వడ్డీ శకుంతల గుర్తుపడుతుంది కదా ఎలా అనగానే లేదు బామ్మ మేము ఇలా వెళ్ళంలే, ఇంకొక అవతారంలో వెళ్తామని చెప్పేసి ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు. ఇకపోతే వడ్డీ శకుంతల క్యాంటీన్లో మరి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం వంటలు చేపిస్తూ ఉంటుంది కదా. అయితే వంట చేసేవాళ్ళు రాకపోవడంతో ఇక వడ్డీ శకుంతల ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు వంట చేసేవాళ్ళు రాలేదా, పొల్లయ్య పంపించిన మనుషులు ఇంకా రాలేదా అనగానే ఆ మాటలన్నీ కూడా క్రిష్ అలాగే కనక మహాలక్ష్మి, హర్ష ముగ్గురు కూడా వింటూ ఉంటారు. వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు హర్ష, చూసావాక ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు రాలేదు, మనకి ఈ అవకాశం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మనం దీన్ని అమలు చేద్దాం అనగానే సరే అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వచ్చేవాళ్ళు గరిటెలు పట్టుకొని ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ ఉంటారు. అక్క ఆ వంట చేయడానికి వచ్చేవాళ్ళు వీళ్ళు అనుకుంటా, వీళ్ళ అవతారాన్ని మనమే ఇక వేసేసుకొని అక్కడికి వెళ్దాం, ఆ వడ్డీ శకుంతల గుర్తు రట్టు చేద్దాం అనగానే సరే హర్ష నువ్వు చెప్పినట్టు చేద్దాం అని చెప్పేసి ముగ్గురు కూడా రెడీ అవుతారు. హర్ష అలాగే క్రిష్ ఇంకా కనక మహాలక్ష్మి. ఇక వడ్డీ శకుంతల వంట వాళ్ళు రాలేదని కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఇక అమ్మ వచ్చాం అనగానే ఎవరు మీరు అని అంటూ ఉంటే మమ్మల్ని పొల్లయ్య పంపించాడమ్మా అనగానే ఓహో మీరేనా వంట వాళ్ళు అనగానే అవును అని అంటూ ఉంటే అవును కూరగాయలు ఎక్కడున్నాయమ్మా, వంట ఎక్కడ చేయాలి అనగానే అవి కూరగాయలు కనిపించట్లేదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఏంటమ్మా ఇవన్నీ పాడైపోయిన కూరగాయలా ఉన్నాయి, ఈ వంటలు చేస్తే వంటలు తిని పాపం అందరూ అనారోగ్యం పాలవుతారు కదా, ఇలా ఎలా చేస్తున్నారు మీరు అనగానే అప్పుడే హర్షతో ఈ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి. హర్ష పై జేబులో ఫోన్ పెట్టి ఎవరికి కనిపించకుండా వీడియో అంతా కూడా షూట్ చేయి,
ఆ వీడియోని మనం తీసుకెళ్ళి మీ సార్ ముందు ఉంచాలి అనగానే సరే అక్క అని చెప్పేసి ఫోన్లో పై జేబులో ఫోన్ పెట్టి వీడియో అంతా కూడా షూట్ చేస్తూ ఉంటాడు హర్ష. ఇకపోతే వంటలు చేస్తూ ఆ వంట కూరగాయలన్నీ కూడా చూస్తూ ముగ్గురికి కూడా కడుపులో తిప్పినట్టు ఉంటుంది. వడ్డీ శకుంతల చెప్పినట్టుగానే ముగ్గురు కూడా వంటలు చేస్తారు. వంటలు చేసిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఈ విధంగా అంటూ ఉంటాడు హర్ష, అక్క ఇప్పుడు కానీ ఈ వీడియోని మనం తీసుకువెళ్ళి ఖచ్చితంగా మా బాస్ ముందు ఉంచితే ఆ వడ్డీ శకుంతల పని అయిపోతుంది అనగానే, అవును హర్ష ఇంతకు వీడియో కరెక్ట్గా తీసావా, వీడియో ఎలా వచ్చింది అనగానే, ఇదిగో అక్క వీడియో చాలా బాగా వచ్చింది ఒకసారి చూడు అని చెప్పేసి వెంటనే కనక మహాలక్ష్మికి వీడియో చూపించబోతూ ఉంటే అప్పుడే వడ్డీ శకుంతల మనిషి ఒక అతను అటువైపుగా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఏంటి వీళ్ళు ఏదో చూస్తున్నారని చెప్పేసి వెనక వైపు వచ్చి చూడగానే అక్కడున్న కూరగాయలు, వాతావరణం, వడ్డీ శకుంతల మనుషులు చేసే పనులన్నీ కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. రే ఎవర్రా మీరు వీడియో తీశారు ఎందుకురా అని చెప్పి హర్ష ముఖం మీద ఉన్న గడ్డం అలాగే జుట్టు అన్నీ కూడా లాగేస్తాడు. కనక మహాలక్ష్మి కూడా వద్దు వద్దు అంటున్నా తన జడంతా కూడా లాగేస్తాడు. మీరా అని గట్టిగా షాక్ అయిపోతాడు. హర్షాన్ని కొడుతూ ఉంటారు. కృషిక వీడియోని తీసుకెళ్ళి ఎలాగైనా నువ్వు బాస్కి చూపించు పరిగెత్తు అనగానే సరే మామయ్య అని చెప్పేసి వెంటనే ఆ వీడియోని తీసుకొని ఇక బయలుదేరతారు. ఈలోపు వడ్డీ శకుంతల అక్కడ క్యాంటీన్లో వంటకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే లక్ష్మి ఇంకా రాకపోవడంతో ఇంకా లక్ష్మి రాదు సార్, ఆ లక్ష్మి వంటలు చేసే మనిషి కాదు సార్ అన్నట్టుగా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎలాగైనా వడ్డీ శకుంతలదే పై చేయి అన్నట్టుగా మరి విహారీ నిర్ణయించబోతూ ఉంటే అప్పుడే ఇక మరి రోడ్ల నుంచి తప్పించుకొని లక్ష్మి రాలేకపోయినా హర్ష అలాగే గ్రీష్ మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. హర్ష వచ్చి సార్ ఒక్క నిమిషం అనగానే, లేదు హర్ష నేను ఇక వెయిట్ చేయలేను, ఆ వడ్డీ శకుంతల గారికి కాంట్రాక్ట్ ఆల్రెడీ ఇచ్చాను, కానీ మీ అక్క చేతి వంట రుచి చూశాక కాంట్రాక్ట్ మీ అక్కకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను, కానీ మీ అక్క వంటలు చేయడంలోనూ లేటే, ప్రతి దాంట్లోనూ లేటే, ఇలా అయితే కుదరదు కదా, అందుకే ఇక నేను ఆగలేను అనగానే వడ్డీ శకుంతల నవ్వుతూ ఉంటుంది. అప్పుడే హర్ష లేదు సార్ నేను చెప్పేది వినండి అనగానే అప్పుడు క్రిష్ పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాట్మ్యాన్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఏంటి క్రిష్ ఏమైంది అనగానే, ఒకసారి ఈ వీడియో చూడండి అనగానే వీడియో అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఆ వంటల దగ్గర ఉన్న పరిస్థితి, వాతావరణం అన్నీ కూడా చూసి విహారీ షాక్ అయిపోతాడు. ఆ వంటల్లో అన్ని కుళ్ళిపోయిన కూరగాయలు అన్నీ కూడా చూసి షాక్ అయిపోయి ఏంటిదంతా అని చెప్పి అనగానే, అది సార్ అని అంటూ ఉంటే, నోర్మి నువ్వు ఇలాంటి వంటలు పెట్టి నా క్యాంటీన్లో ఉన్న నా స్టాఫ్ని అందరికీ కూడా హాస్పిటల్ పాలు చేయాలనుకుంటున్నావా, నేను నిన్ను ఊరుకునేది లేదు, ఇప్పుడే నీ క్యాంటీన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేస్తున్నాను వెళ్ళు అని చెప్పి అనగానే హర్ష ఇలా అంటూ ఉంటాడు. సార్ ఇన్ని రోజులు ఆవిడ వంట తినలేక చస్తున్నాం సార్, అయినా కూడా నోరు విప్పితే మమ్మల్ని చంపేస్తానని రోడ్డుకి ఏడుస్తానని వడ్డీ శకుంతల బెదిరించింది, మేము ఇక వేరే దారి లేక మీతో చెప్పుకోలేకపోయాం సార్, కానీ ఇక నుంచి ఈవిడ వంటలు తినదలుచుకోలేదు సార్, మీరు ఇష్టమైతే మా అక్కకు మీరు ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తే మా అక్కకు ఒక జీవనోపాధ్యాయంలో ఉంటుంది సార్, క్రిష్ చదువు కూడా ఉపయోగపడుతుంది సార్ అనగానే సరే హర్ష అని చెప్పేసి ఇక విహారీ కాంట్రాక్ట్ని లక్ష్మికి ఇవ్వడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు.